హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ పేరే చెంగప్ప అండ్ చెంగమ్మ. నేమ్స్ బాగా సింక్ అయ్యాయి కదా. అండ్ అలాగే వాళ్ళ పరిస్థితి కూడా నేను మీకు చెప్పేస్తానండి. ఇంటికి వెళ్ళాను, నిజంగా షాక్ అండి. వాళ్ళ ఇంట్లో చూస్తే ఎక్కడ వస్తువులు అక్కడే, అన్ని మూటలు కట్టి ఎక్కడ కట్టెలు అక్కడ పెట్టేసి, అస్సలు నాకైతే నిజంగా చాలా కోపం వచ్చేసింది ఆ అవ్వ మీద. బట్ కాకపోతే తనని నేను ఏమనగలను, కొంచెం కోపంగానే మాట్లాడాను. పాపం ఆ రోజు తనతో తను చాలా ఏడ్చేశారు కూడా కొంచెం. బట్ తన పరిస్థితి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు లేరు అని చెప్పారు ఫస్ట్, కానీ తనకు ఒక కూతురు ఉంది, బయట బెంగళూరులో ఉంది అన్న తర్వాత తెలిసింది. ఓకే, మనం ఇచ్చే సరుకుల కోసమో దేనికోసమో, లేకపోతే వాళ్ళ అక్కడి నుంచి అంత పెద్దగా వీళ్ళని చూసుకోకపోవడమో, అది కొంచెం బాధగా అనిపించింది నాకైతే. ఎవరు అబద్ధం చెప్పారు కదా, కానీ వాళ్ళ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకైతే నేను ఖచ్చితంగా చేయాల్సిన హెల్ప్ అయితే చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కరెంట్ లేదండి. నిజంగా చీకట్లో, చాలా నెలల నుంచి చీకట్లు. అంటే ఇప్పుడు మామూలుగా ఫోల్కి అలా తగిలించుకొని బల్బ్ వేసుకునే వాళ్ళు. ఆ తాతకి కూడా కాళ్ళు విరిగిపోయాయి. అంటే తను ఎక్కడికో పొలం దగ్గరికి వెళ్తూ పడిపోవడం వల్ల నరాలు చచ్చుపడిపోయాయి. కానీ తాత ఒక స్టోరీ చెప్పాడు, ఎవరో చేతబడి అది ఇది ఏదో బొమ్మ అని చెప్పి. బట్ కానీ మనం అనుకున్న ఒక దీని ప్రకారము నాకైతే అలాగే అనిపించింది. తాతకి కాలు చచ్చుపడిపోయి తను లేవలేకుండా అయిపోయాడనమాట. సో అదైతే నాకు చాలా బాధగా అనిపించింది. అంటే తను నిలబడేటప్పుడు కరెంట్ మీటర్ లేదులేండి, కరెంటు పోల్కి అలా బల్బు తగిలించుకొని వెలుతురు వచ్చేది కాబట్టి అక్కడ వంట చేసుకునేవాళ్ళు. బట్ కానీ తాత అలా లేవలేని స్థితి అయిపోయిన తర్వాత ఎవరు తగిలించుకునే వాళ్ళు లేరు. ముఖ్యంగా ఇంకొక మాట చెప్పాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు కొడుకు ఒక మనవడు ఉన్నాడండి. బట్ అక్కడైతే నాకు చెప్పలేదు. అంటే తనని చాలా గారాభంగా చేసేసారు వాళ్ళు. ఎలా అంటే తినడం, ఉండడం ఇది మాత్రమే నేర్పించారు. అంతా గారాభం ఎవరి మీద చూపించకండి. అండ్ అలాగే వాళ్ళు ఇప్పుడు తన మీద ఆధారపడి జీవించాల్సిన టైంలో ఆ అబ్బాయే వీళ్ళ మీద ఆధారపడి, వీళ్ళకి వచ్చే పెన్షన్ అమౌంట్ మీద ఆధారపడి జీవించడం అనేది కొంచెం నాకు అక్కడ బాధగా అనిపించింది. కానీ అదంతా నేను అక్కడ వీడియోలో చూపించాలి అని అనుకోలేదు ఆ రోజు. కానీ ఎవరైనా సరే వాళ్ళు వయసు తగ్గిన తర్వాత, నిజంగా చెప్తున్నాను, వాళ్ళపై మీరు ఆధారపడకండి. దయచేసి ఆధారపడకండి. మీ వల్ల అయితే మీరు వాళ్ళకి ఒక 10 రూపాయలు సహాయం చేసే స్థితిలోనే ఉండండి అండ్ అందరికీ నేను చెప్పాలనుకున్నాను. అండ్ అలాగే వాళ్ళకి కరెంట్ మీటర్ తెప్పించడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవండి ఆ రోజు. ఆ ఇంటికి ఏది లేక వెతికి 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 సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా లేదు అసలు. ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారు. తనని పిలుచుకొచ్చి చాలా టైం పట్టిందని. నిజంగానే సచివాలయం నుంచి సార్ని పిలుచుకొచ్చి మళ్ళీ అక్కడ మొత్తం వెతికి మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ అమౌంట్ కట్టాను. 2000 రూపీస్ అమౌంట్ కట్టి దాన్ని వేరే చోటికి పంపించి 1 వీక్లో వస్తుందని తెలిసిన తర్వాత మళ్ళీ కరెంటు మీటర్ వాళ్ళ ఇంటికి వచ్చి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా నా ఫేస్లో స్మైల్ కూడా వచ్చేసింది. అండ్ అలాగే నా వల్ల ఎంత హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ నేను వాళ్ళకి చేశానండి. అంటే ఒక బియ్యం బస్తా, కొంచెం సరుకులు, ఇంటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాను అక్కడికి. కొంచెం అక్కడి నుంచి కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి నేను తీసుకెళ్ళాను వాళ్ళకి అవ్వడానికి. సో కొంచెం నాకు హ్యాపీగా అనిపించింది. కానీ తాత పరిస్థితి, అవ్వ పరిస్థితి చూసాక కొంచెం బాధగా అనిపించింది. కానీ మనం వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అయితే మారిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ కూతురు వీడియో చూసింది, మళ్ళీ తన ఇంటికి రంగులంతా వేసి కొత్త కళను తెప్పించింది. అంటే ఎవరో ఒకరు ఇలా చేయాలి, వాళ్ళకి కొంచెం ఆసరాగా నిలబడాలి, ఆ కూతురికైనా అర్థం అవ్వాలి కదా. తనే చేసుకోలేని స్థితిలో ఉంటే మళ్ళీ తన దగ్గర కొన్ని గొర్రెల్ని ఇచ్చి తనని మేపమని చెప్పడము, తను ఎక్కడైనా పడిపోతే కాళ్ళు విరిగి తనకేదన్నా అయితే తనను అప్పుడు ఎవరు చూసుకుంటారు అవ్వని, అది కూడా ఆలోచించాలి కదా. ప్లీజ్ అండి, వయసు అయిపోయి ఆల్రెడీ వాళ్ళు ఇన్ని రోజులు కష్టాలే కదా పడుంటారు. సో మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత అయినా సరే మన అమ్మా నాన్నలు కష్టపడకుండా ఉండడానికో, లేకపోతే మన అవ్వతాతలు సంథింగ్ ఎవరైనా అవ్వనివ్వండి, ప్లీజ్ కొంచెం హ్యాపీగా చూసుకుందామని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ మనవడిని అలా అంటే అతి గారాభంగా పెంచడం కరెక్టా కాదా అన్న విషయం మీరందరూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీకు ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తాను. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మన ఛానల్ని అభిమానిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇలాగే అభిమానిస్తూ ఇంకా అవ్వదాతలకి హెల్ప్ చేయడానికి నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. నేను మీ స్ప్రెడ్ కలిసిన మంజుల. థ్యాంక్ యూ సో మచ్.